హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూస్ ఛానల్ అండి. మేము వచ్చేసి అర్లీ మార్నింగ్ 4కే లేసి నేను పిల్లలు అంతా రెడీ చేసి ఇప్పుడు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. ఆ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అని చూద్దాం రండి. ఇంటిని ఇంకా మేము బయలుదేరుతున్నామండి. ఎందుకంటే అర్లీ మార్నింగే వెళ్తున్నామంటే అర్లీ మార్నింగ్ వెళ్తే ఎవరు ఉండరండి అంతగా. సమ్మర్ కదండి, పిల్లలు పాపం చాలా వేడి ఉంటుంది, అలసిపోతారు. అందుకోసం అర్లీ మార్నింగే వెళ్దాము, బాగుంటుంది అనేసి వెళ్తున్నామండి. రండి, ఇది ఏ టెంపుల్ ఏమి అని మీరు చూద్దరు. కానీ ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్ దగ్గర ఇక్కడ డక్స్ ఉన్నాయండి, డక్స్ కనపడాయి. మా పిల్లలు డక్స్ అని దాని వెంట వెళ్తున్నారండి. అది వీడియో తీమ్మా అంటే వీడియో తీస్తున్నానండి. 2 డక్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మా అబ్బాయి అయితే దాని వెనుక వెళ్తున్నాడండి. అదేమో కలవడానికి వచ్చిందండి, భయపడి వచ్చేసాడండి. ఇదే అండి మేము వచ్చిన టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి దీని హిస్టరీ అని మనము తెలుసుకుందాం రండి, చెప్తాను నేను. ఇది వచ్చేసి అంతర్గంగే అని పిలుస్తారండి, లేకపోతే దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారండి. ఇక్కడ స్వామివారు దక్షిణ కాశీ అని పిలుస్తారండి. ఇది ఎక్కడుందంటే అండి, మనకి బెంగళూరుకి ఒక 2 అవర్స్ జర్నీ అవుతుందంటే అండి, ఒక 65 కిలోమీటర్స్ అలా అవుతుంది. కోలార్ ఇంకా ఒక 3.5 కిలోమీటర్స్ అవుతుందండి. అంతర్గంగే అని పిలుస్తారు. కోలార్లో ఉందండి ఈ టెంపుల్ వచ్చేసి. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. ఇది అంతర్గంగే వచ్చేసి దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండి. కొందరు కాశీకి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, కాశీకి వెళ్ళలేకపోతాము. మనం ఇక్కడికి వచ్చినా కూడా కాశీకి వచ్చినంతే ఫలితము లభిస్తుంది అని చెప్తారండి. ఇవి చాలా మెట్లు ఉన్నాయండి, మనము ఎక్కాలి. ఇక్కడ అంతర్గంగే అని పిలుస్తారండి. ఇదంతా చాలా దట్టమైన అడవండి, చాలా డేంజర్ అండి. ఈ కోతులు ఉన్నాయి కదండి, చాలా డేంజర్ అండి. అర్లీ మార్నింగ్ వచ్చినా కూడా ఎవరు లేకపోయినా కూడా వదలలేదండి. వెళ్తుంటే బ్యాగు అసలు ఏం తీసుకెళ్ళదండి, పట్టుకునేసాయండి. మాకైతే కొద్దిగా భయం వేసింది. మళ్ళీ ఎలాగో అలా తప్పించుకొని చిన్నగా వెళ్తున్నామండి మేము. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అండి. ఇక్కడ ట్రక్కింగ్ కూడా చేస్తారండి. ట్రక్కింగ్ ఉంది, ఇక్కడ కేవ్స్ ఉన్నాయి అంతర్గంగేలో. ఇది ట్రక్కింగ్ ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ అండి. ఇది వెళ్తున్నాము రండి, మీకు చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది అర్లీ మార్నింగే వెళ్ళామండి, అంతగా ఎవరూ లేరు పీపుల్స్ అయితే, రష్ అయితే. ఎందుకు అర్లీ మార్నింగ్ వెళ్ళామంటే నేచర్ బాగుంటుంది, అలాగే సన్ ఉండదు. పిల్లోళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తారండి. హాట్ ఎక్కువ అయిందనుకో ఎండ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసము మేము త్వరగానే బయలుదేరాము. అర్లీ మార్నింగ్ ఒక 6కి అంతా వచ్చేసామండి టెంపుల్కి. ఇది చూసారండి, ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అండి. చాలా దట్టమైన అడవండి ఇది. ఇవి వచ్చేసి స్టెప్స్ అండి, టెంపుల్కి వెళ్ళే స్టెప్స్ అండి. పాపం దేవుడికి పూజకి ఏం కావాల్సిన ఇట్లా ఒక దారి ఉందండి. కొంత దారి వరకు బైక్స్ వస్తాయండి, మళ్ళీ రావండి. అక్కడిని ఇంకా మనం అన్ని మెట్లని ఇంకానే తీసుకొని వెళ్ళాలండి. పూజకి స్వామివారికి కావాల్సిన కాయలు కావచ్చు, పూలమాలలు కావచ్చు, అలాగే ఏమన్నా ప్రసాదం కావచ్చు, ఏం కావాల్సిన ఎత్తుకొని మెట్లని ఇంకా ఎక్కి పోవాలండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళే నడుపుతున్నారండి ఈ దేవాలయంని. ముజరాయి ఇలాకే వాళ్ళే మేనేజ్మెంట్ అంతా. ఒక ట్రస్ట్ ఉందండి, ఆ ట్రస్ట్ నడుపుతుందండి ఈ టెంపుల్ని వచ్చేసి. రాండి వెళ్దాము. వెళ్తుంటే అంతా స్టెప్స్ వస్తాయండి. ఇలాగ చుట్టూ
అడి వస్తుంది. మార్నింగ్ వెళ్ళాం కదండి, చాలా ప్లెజెంట్గా ఉందండి. అలాగే దాని ప్లెజెంట్తో పాటు పక్షుల సౌండ్ కూడా బాగున్నాయండి. చాలా బాగా అనిపించిందండి. మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఏ డిస్టర్బెన్సు లేదండి. నెమ్మదిగా వెళ్ళాము, ఎవరు కూడా లేరు. మంచిగా దర్శనమైందండి. కాసేపు కూర్చున్నాము అక్కడే మేము. ఇంకా కొద్దిసేపు కూర్చోవాలా అనిపించిందండి, అంత బాగుందండి. మా పిల్లలు కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదండి అస్సలు. అర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఇబ్బంది పెట్టాయంటే ఈ కోతులు ఎక్కువ ఇబ్బంది పెట్టాయండి. దారి పొడవునా కోతులే అండి. ఎక్కడ పట్టుకుంటాయో అని భయం వేసిందండి. వచ్చేస్తాయండి మీదకి అవి. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. బ్యాగ్స్ ఏమన్నా అలాంటివి ఏమీ తినడానికి వెళ్తే అవన్నీ పెరుక్కునేస్తాయండి. కొద్ది జాగ్రత్తగా అండి. కోతులతో కరిచాయంటండి చిన్నపిల్లలతో. కొద్దిగా చిన్నపిల్లలు కన్నా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళే వాళ్ళు ఉంటే. అక్కడ ఉన్నారు కానీ తరిమే వాళ్ళు కన్నా ఎవరు పట్టించుకోరండి. వస్తుంటారు వెళ్తుంటారు అంతే. రండి ఇప్పుడు మనం వెళ్దాము టెంపుల్కి. స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇది ట్రెక్కింగ్ ఉందండి. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ విశేషం ఏమంటే కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారండి. ఈ టెంపుల్ ఏంటి, దీని ఇతిహాసం ఏంటి, హిస్టరీ ఏంటి అని మనము తెలుసుకున్నాం రండి. మేము వచ్చేసి సమ్మర్లో వచ్చామండి, అందుకే ఇక్కడ ఫాల్స్ ఉన్నాయి అంటే అక్కడ వెళ్ళలేకపోయాము. వాటర్ అంతా తగ్గింది. పిల్లలతో పాటు అవన్నీ చూడలేకపోయామండి. మేము కేవ్స్ కూడా వెళ్ళలేదు, ట్రెక్కింగ్ కూడా ఏం లేదండి. మేము టెంపుల్ వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము అంతే అండి. ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చాం కదండి, మాకు ఇక్కడ పికాక్స్ కూడా కనిపించాయండి. మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా పిల్లలు అయితే ఎగిరి గంతేశారండి పికాక్స్ అనేసి. రండి మీతో కూడా చూపిస్తాను పికాక్స్. అర్లీ మార్నింగ్ వెళ్ళాం కదండి, పికాక్స్ కనపడ్డాయండి మాకు. చూడండి ఎంత బాగున్నాయి. పాప మార్నింగే ఆహారానికి వచ్చినట్లున్నాయి. అదే న్యాచురల్గా చూడండి, నేను పెడుతున్నాను ఎంత బాగుందో అనేసి. మా పాప వెళ్ళిందండి వీడియో తీయడానికి అక్కడ. నేను వెళ్తుంటే గమనించుకోలేదండి. మా సిస్టర్ చూసి పికాక్స్ ఉన్నాయి ఇక్కడ అనిందండి. అప్పుడు చూస్తే ఇక్కడ పికాక్స్ ఉన్నాయండి. అదే వీడియో తీసామండి. చాలా మంచిగా అనిపించిందండి పికాక్స్ చూడ్డానికి. అసలు ఓ మై గాడ్ అని అనిపించిందండి. అర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి బర్డ్స్ అన్నీ ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎవరు లేరు కదండి. అవి కూడా బాగా ఉన్నాయండి. సౌండ్స్ అలా చేస్తే వెళ్ళిపోయావు కానీ ఎవరు జనాలు అంతగా లేరు కాబట్టి కొద్దిగా అలాగే ఉన్నాయి. అవి ఏమి సౌండ్ లేకుండా నిదానంగా వీడియో తీసానండి. ఎలా ఉంటే అలానే పెడుతున్నాను, మీరు చూస్తారని. చూడండి పీకాక్స్ ఏం చేస్తున్నాయో అని. వెళ్ళిపోయాయండి. అలాగే తీస్తున్నాము. ఇప్పుడు రండి మనం ఈ టెంపుల్ గురించి, దీని హిస్టరీ గురించి మనం తెలుసుకున్నాము. నేను చెప్తాను, నాకెంత తెలుసో దాని గురించి మీకు 4 మాటలు చెప్తానండి. చెప్తాను రండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి అంతర్గంగే అని పిలుస్తారండి, లేకపోతే దక్షిణ కాశీ అని పిలుస్తారండి. అంతర్ అంటే అండి చాలా నిగూఢమైనది, గుప్తము, లేకపోతే సీక్రెట్స్ అంటాం చూడండి, ఇన్నర్ అంటాం చూడండి, అలా అంతర్ అని
అలాంటిదండి. దీంట్లో ఎన్నో విస్మయాలు ఉన్నాయండి, చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అంత చిక్కని మూలాలు ఉన్నాయి అని చెప్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ పైకి వచ్చేసామండి మనము. ఈ టెంపుల్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. 1000 ఇయర్స్, సుమారుగా 1000 ఇయర్స్ ఎబోది అని చెప్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి దీన్ని ఎవరు కట్టించారు ఏమి అనేది చూద్దామండి. ఈ ఈ దేవాలయం వచ్చేసి గంగర కాలందండి. ఈ టెంపుల్ వచ్చేసి దీన్ని ఈ టెంపుల్ గంగర కాలంది అని చెప్తాడు. ఇక్కడ ఉండే స్వామివారు వచ్చేసి కాశీ విశ్వేశ్వర దేవాలయము అని చెప్తారండి. ఇక్కడ దీన్ని గంగర కాలంది అని చెప్తారు. మళ్ళీ వైస్తలురు అలాగే విజయనగర రాజులు మళ్ళీ ఈ దేవాలయంని పునరుద్ధరించారు అని చెప్తారండి. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే అండి, ఇక్కడ నంది నోట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయండి. 24 hours నీళ్ళు వస్తాయండి. సమ్మర్ అయినా, చలికాలమైనా, వానాకాలమైనా ఇక్కడ నీళ్ళు వస్తూనే ఉంటాయండి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమి అని ఎవరికి తెలియదు అండి. యా సైంటిస్ట్ కూడా ఇప్పటి వరకు దీన్ని కనిపెట్టలేకపోయారండి. ఇక్కడ మా పాప నీళ్ళు పట్టుకుంటుందండి, నేను చూస్తున్నాను దీన్ని. నీళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. అసలు ఎంత బాగుంటాయంటే నీళ్ళు అంత మంచిగా ఉంటాయి తాగడానికి. అందరూ ఇక్కడున్న లోకల్ పీపుల్స్ అందరూ వచ్చేసి క్యాన్లకి నీళ్ళు పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇవే నీళ్ళు తాగుతారండి. ఈ నంది నోట్లో నీళ్ళు వస్తాయండి. ఇవి ఎక్కడి ఇంకా వస్తాయి ఏమి అని ఎవరికి తెలియదండి. ఇది చాలా పవిత్రమైన గంగా జలంగా భావిస్తారండి ఈ నీళ్ళని. ఈ నీళ్ళని గంగా అంటే ఈ నీళ్ళకి ఒక శక్తి ఉందండి. ఏమంటారంటే అండి, ఏమన్నా రోగాలు వస్తే దాన్ని నిర్మూలిస్తుందంటండి ఈ వాటర్. అంత శక్తి ఉందని చెప్తారండి. ఈ నీళ్ళని చాలా పవిత్రమైన గంగా జలంగా భావిస్తారండి. దీనికి అంత శక్తి ఉందని చెప్తారండి. ఇక్కడ మనం వచ్చేసి టెంపుల్ పైనంది ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. దీని కిందే అండి మనకి వాటర్ వస్తాయండి. ఇవి నంది నోట్లో ఇంకానే వస్తాయండి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమి అనేది మనకు తెలియదు. నిరంతరం వస్తున్నాయండి, కరెంట్ ఉన్నా లేకపోయినా. కరెంటుతో అసలు సంబంధమే లేదండి. అవి భూమి జలాలు అని చెప్తారు కదండి, గంగా జలాలే అని చెప్తారండి. దాన్ని వస్తూనే ఉంటాయి ఈ టెంపుల్. ఇక్కడ ఇది వచ్చేసి పుష్కరిణి అండి. ఇది ఇలా వెళ్తే దీన్ని శతశృంగ పర్వత అని శతశృంగ పర్వత అంతర్గంగే అని చెప్తారండి. ఇది సుమారు సముద్రం మట్టం ఇంకా సుమారు 4026 అడుగులు ఉంటుందండి. అలాగే 1026 మీటర్ ఎత్తరం ఉంటుంది అని చెప్తారండి. అంతర్గంగేకి ట్రెక్కింగ్ అలాగే కేవ్స్ కూడా ఉన్నాయండి. దీని స్టోరీ వచ్చేసి, దీని ఇతిహాసము, ఇది ఎవరు ఎక్కడ ఉన్నారు ఈ బెట్టాలో అని మనము అది చూసేదైతే, పరశురాముడ తండ్రి అయిన జమదగ్ని మహర్షి వారు ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్తారండి. జమదగ్ని మహర్షికి సంబంధించింది అని చెప్తారండి. మనము హిందూ పురాణాల ప్రకారము పరశురాముడు కార్త్య వీర్యార్జునుని సంహరించారండి. అప్పుడు సంహరించినప్పుడు కార్త్య వీర్యార్జున పుత్రులైన వాళ్ళు జమదగ్ని మహర్షిని అలాగే వాళ్ళ పత్ని అయిన రేణుకాంబని ఇక్కడ స్వయం బలి ఇచ్చారని చెప్తారండి. పరశురాముడు క్షత్రియులనికి నిర్మూలించడానికి అని శబ్దం చేసింది కూడా ఈ పర్వతంలోని అని చెప్తారండి. ఇది ఈనాటి కాలంది కాదండి, ఇది చాలా ఓల్డెస్ట్ అండ్ పురాతనమైనదండి. జమదగ్ని మహర్షి
అలాగే పరశురాముడు వాళ్ళు ఇక్కడే తపస్సు చేశారు అని చెప్తారండి. ఆ తపస్సు శక్తి మూలం ఇంకానే మంచి పవిత్రమైన గంగా జలాల్లో స్నానం వాళ్ళు చిచ్చక్తి చూపై గంగా నదిలో స్నానం చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేవాళ్ళు అని కూడా చెప్తారండి. దీని గురించి మనము ఈ దేవాలయంలో పరశురాముడు వాళ్ళ పరశురాముడు క్షత్రియులను నిర్మూలించిన అని శబ్దం చేశారు అని చెప్తారండి. అంతర్గంగే బెట్ట మింద గంగా మూలాలు ఇక్కడ ఉంది అని చెప్తారండి. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఉన్నారండి. అలాగే స్వయంభూ అండి, ఇక్కడ మనం ఎవరు లింగాన్ని ప్రతిష్టాపన చేయలేదు అని చెప్తారండి. స్వయంభూ అని కూడా చెప్తారండి. ఇక్కడ మొత్తము 5 లింగాలు ఉన్నాయండి. ఇక్కడ లోగా పర్మిషన్ ఇవ్వలేదండి, నేను గర్భగుళ్ళు వీడియో ఏం తీయలేదు. ఇక్కడ మట్టుకే నేను తీసానండి. ఇక్కడ వచ్చేసి నంది అండి, ఇది ధ్వజస్తంభం అన్నమాట. ఇదంతా ఆలయ సరౌండింగ్స్ అండి. ఇవి వచ్చేసి మా పిల్లలైతే వాళ్ళు చాలా బాగా చూస్తారండి. ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. దేవాలయంకి వెళ్ళాలన్నా నేను వస్తా అని చెప్తారు. ఇక్కడ చూస్తారండి, మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏ డిస్టర్బెన్సు లేదండి, ఎవరూ లేరు. మాకు దర్శనం అయింది అండి మంచిగా. మళ్ళీ కాసేపు కూర్చొని అక్కడ ప్రశాంతంగా మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నామండి కిందకి. వెళ్తున్న వ్యూ అండి ఇది వచ్చేసి. చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పండి నాకు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ ఎవరన్నా దగ్గర సమీపంలో ఉండే వాళ్ళైతే ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చండి. ఇక్కడ మీరు బట్టలు తెచ్చుకొని కూడా నంది నోట్లో వస్తున్న అక్కడ చాలామంది స్నానం చేస్తారండి. స్నానం చేసేటప్పుడు దయచేసి షాంపూస్ యూజ్ చేయడం కానీ, మనం తీసిన బట్టలు అక్కడే వేయడం కానీ, దేవాలయంని అలా నిర్మాల్యం చేయకండి దయచేసి. ఇది పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి షాంపూస్, బట్టలు అలాంటివి ఏమీ అక్కడ పడేయకండి. వచ్చి పవిత్రంగా స్నానం చేసుకొని మన బట్టలు మీరే తీసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ అండి.